CPPU 010 లా ఆఫ్ కర్మ ఈ కోర్సును కూడా శ్రీమతి మాధురి నాటిక్ గారు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు అందించవలసిందిగా శ్రీమతి విజయశ్రీ శంబల గారిని కోరుతున్నాను. భారతీయ సంస్కృతిలో రెండు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అవి రెండే: పునర్జన్మ, కర్మ సిద్ధాంతము, లా ఆఫ్ కర్మ. పునర్జన్మ, మనము మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాము, మళ్ళీ వదిలేస్తున్నాము, మళ్ళీ పుడుతూ ఉన్నాము. ఎందుకు పుడుతున్నాము? ఎన్ని కర్మలు ఉన్నాయి? మరి వేరే జీవరాశులకు ఆ కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా? కేవలం మనుషులకేనా? మరి ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి? ఈ కర్మల నుండి ఎలా బయటపడాలి? ఏ దానివల్ల మనకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు, మనకి సంబంధ బాంధవ్యాలు ఎలా ఏర్పడ్డాయి అని అద్భుతంగా ఈ కర్మ సిద్ధాంతం, ఈ సూత్రాలపైన ఒక క్రోడీకరించి ఒక సిలబస్గా చేయబడ్డది కర్మ సిద్ధాంతం. ఇందులో ముఖ్యంగా మెనీ మ్యాన్షన్స్ అనే బుక్ మీద, అలాగే శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ అందించిన గహనా కర్మనో గతి అనే బుక్కు, అలాగే ఎన్నో బుక్స్లో నుండి తీసి శ్రీమతి మాధురి నాటిక్ అద్భుతంగా చెప్తూ వస్తున్నారు. మాకు ఇక్కడ శంబలాలోనే వచ్చిన ఒక సాధకుడి అనుభవం చెప్తాను. కర్మ సిద్ధాంతంలో ఒక అతనికి సడన్గా ఈ ట్యూబ్ లైట్స్ విరిగి కళ్ళల్లో పడి బ్లైండ్ అయిపోయాడు. ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో ఆపరేషన్స్ చేసుకున్నాడు, కానీ లాభం లేకపోయింది. ఒక మాస్టర్ చెప్పాడు, నువ్వు ముందు జన్మలో పిచ్చుకల్ని గుచ్చేసావు, వాటి కళ్ళను, చిన్నపిల్లాడివై ఆడుతూ. నువ్వు ఇప్పుడు మళ్ళీ అది అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళి నువ్వు పిచ్చుకలకు ఎంత వీలైతే అంత గ్రెయిన్స్ వేయని చెప్పాడు. అట్లా తను 6 నెలలు కాదు, 1 సంవత్సరం పాటు వేస్తూనే ఉన్నాడు. మెల్లమెల్లగా సైట్ వచ్చిందండి. ఇది నేను నా అనుభవంలో చూసి చెప్తున్నాను. అలాగే మనందరికి కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ప్రతి పనిలో కూడా పరిస్థితి మారుతూ ఉంటుంది, కానీ ఇది ఎందుకైంది, నేను ఏం చేస్తే అయింది, సరే ఈ జన్మలో కాదు, ముందు జన్మలో ఎప్పుడో ఏదో చేసి ఉంటాను, దీన్ని నేను ఎలా సరిదిద్దుకోవచ్చు? అందరు గుర్తుపెట్టుకోవాలి, మనము దివ్యాత్మ స్వరూపులారా, మనం దిగిందే ఈ కర్మను సరిదిద్దుకోవడానికే, ఆ కర్మను దాటడానికే. అలాగే కాదు, ఇంకెన్నో నేర్చుకోవడానికి కూడా వచ్చాము. మరి అలాగే ఇలా తిని పడుకొని మళ్ళీ ఈ జన్మకి చాలిద్దామా? లేకపోతే ముందు జన్మలో ఆ కర్మలను సరిదిద్దుకొని ముందు జన్మలో ఎక్కడైతే జ్ఞానం ఆపాయనమో అది ఇంకా నేర్చుకుంటూ, ఎలాగైతే చిన్నపిల్లల్ని క్లాసు కిండర్ గార్డెన్ నుంచి పీజీ వరకు మనం తీసుకెళ్తామో, అట్లాగే ముందు జన్మల దగ్గర నేర్చుకున్నది ఇప్పుడు ఇంకా నేర్చుకొని ముందుకెళ్దాం. అది కర్మ సిద్ధాంతంలో చాలా అద్భుతంగా కవర్ చేస్తున్నారు శ్రీమతి మాధురి నాటిక్ గారు. ఇందులోకి, ఈ కోర్సులోకి మీ అందరికీ కూడా ఆహ్వానము. అన్ని కోర్సెస్ కూడా వారానికి ఒక రోజే ఉంటాయి, అండ్ మోస్ట్లీ ఈవినింగ్స్ ఉంటాయి. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక చక్కగా వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేస్తూ పడుకుంటే ఉదయం ఒక కొత్త జన్మలాగా, ఒక క్రొత్త జీవాత్మతోటి వికసించిన జీవాత్మలాగా మీరు పొద్దున్నే లేస్తారు. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, మొత్తము వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ అనుగుణమైన టైమింగ్స్ లాగా ఈవినింగ్స్ పెట్టాము. వారానికి ఒక తరగతి 1 అవర్ ఉంటాయి. మన దేవకి మహోదయనే స్పెషల్ క్లాస్గా సంస్కృతం ఇంకా చెప్పాలని 1 అవర్ థియరీ చెప్తారు, 1/2 అవర్ మళ్ళీ మాట్లాడిస్తారు మీతో సంస్కృతం. కాబట్టి వదలరావిడ, నువ్వు వచ్చిందా సంస్కృతం మాట్లాడని. దేవభాష అయిన సంస్కృతము ప్రతి ఇంటికి వెళ్ళాలని తపన పడుతున్నారు. ఇలా ప్రతి కోర్సులో కూడా అద్భుతంగా మీకు అందించబడుతుంది. కాబట్టి ఈవినింగ్స్ ఉంటాయి, మీరు హాయిగా ఇంటికి వచ్చి ఈ కోర్సెస్లో అన్నిట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.